రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబుని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, చిన్ని శ్రీను, మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ మంగళవారం మలాఖత్లో కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంలో పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. పులిని 4 గోడల మధ్య పెడితే పిల్లి కూడా తిరగబడుతుందని కూటమి ప్రభుత్వం పులిని సెంట్రల్ జైల్లో గోడ మధ్యలో బంధించామని భావిస్తోంది. ఆయన బయటికి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలుస్తుందని హెచ్చరించారు. గత 20 నెలలుగా పాలన పక్కన పెట్టి ప్రచారం, పబ్లిసిటీ, ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నారని విమర్శించారు. కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగా బుద్ధి చెప్తామన్నారు. ఈ ప్రభుత్వానికి చర్మగీతం పాడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వారి వెంట మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్, నక్కా శ్రీ నగేష్, అన్నపూర్ణ, రాజు, దుంగ సురేష్, అడప అనిల్, అడప రాజు, సయ్యద్ హసీనా, న్యాయవాదులు సయ్యద్ హసన్, రాజు తదితరులు పాల్గొన్నారు. దాని మీద అసెంబ్లీలో చర్చ ఏం అర్థం ఉందా? దాని మీద చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉందా? సో ఇవన్నీ కూడా ఇప్పటికన్నా మీ తాలూకు ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ప్రజల సంక్షేమం పట్ల, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రంగాల పట్ల మీ తాలూకా ఆలోచన విధానాన్ని మరచి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో పేదవాడికి మంచి చేసేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి రావాలని చెప్పి చివరికి ఆ దేవుడితో కూడా మీరు పరాచకాలు ఆడేటువంటి పరిస్థితి వచ్చింది. కర్మ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఏదో రోజు ఆ కర్మ తాలూకా రుచిని చూపించేటువంటి రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి, సోకాల్ టీం అందరికీ వస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. లేదా చెరసాల్లోని పెడితే వీళ్ళు ఏదో భయపడతారనుకునేటువంటి రకం. పూర్వం సామెత ఉంది, పిల్లిని 4 గోడల మీద కొట్టినా తిరగబడుతుంది అనేటువంటిది. మీరు ఏకంగా తీసుకొని వచ్చి పులిని పెట్టారు 4 గోడల మధ్యలో పెట్టి, మీరు బాధించాలని చెప్పి లేదా మీరు రెచ్చగొట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు. పిల్లి తిరగబడితే మరి పులి ఎంత రకంగా ఉంటుందో అనేటువంటిది రేపు బయటకు వచ్చిన తర్వాత, రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుందో అనేటువంటిది దయచేసి గమనించండి. మేము ఈ మాట చెప్తున్నాం కదా అని చెప్పి రేపు ఏదో అయిపోతుందని అనుకుంటే ఏదున్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చట్టరీత్యా, చట్టపరంగా అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం చట్టానికి లోబడే తీసుకున్నటువంటి ప్రతి చర్య ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చాలా తప్పు చేస్తున్నారు. మీరు చేసిన తప్పుకి ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని భవిష్యత్తులో రాజకీయంగా సమాధి కట్టే పరిస్థితి ఉంటుందని అడిగినందుకు ఈరోజు రాంబాబు గారిని జైలు పాలు చేసినటువంటి సంగతి మన అందరికీ తెలుసు. ఇలాంటి విషయాలు ఎవరైనా సరే ప్రశ్నిస్తే, అదే బడ్జెట్ విషయంలో కూడా ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళు ఎక్కడ గొంతు నొక్కాలని చూడడమే టీడీపీ కూటమి తాలూకు ఎజెండా. మొన్న బడ్జెట్ చూసాం. బడ్జెట్ చూస్తే బడ్జెట్లో ఉన్నదంతా కూడా పెద్ద డొల్ల, బడ్జెట్ బుక్ చూస్తే గొల్ల. అలాగే అందుకని ఈరోజు ఈ సందర్భంగా బడ్జెట్ చెప్పినటువంటి పయ్యావుల కేసు మాటలు చూస్తే పెద్ద పొల్ల. అందుకనే ప్రజలు తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కొడతారు భవిష్యత్తులో జల్లని మాత్రం ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడమే ప్రధాన ఎజెండా కింద పెట్టుకున్నారు. కానీ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో కూటమి నాయకులకి సమాధి కట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీరు ఏ విధంగా అయితే రాజ్యాంగాన్ని విరుద్ధంగా చేస్తున్నటువంటి అన్నిటికీ కూడా ఇవన్నీ కూడా లెక్క కడుతున్నాం. దానికి 100కు 100 రూపాయలు కూడా చట్టపరంగా వడ్డీతో చెల్లించే రోజులు దగ్గరలో ఉన్నాయని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ